హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు మనతో ఉన్నారు చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ మంచుకొండ రంగయ్య గారు, నియో బీబీసీ హాస్పిటల్స్ విద్యానగర్ నుండి. చలికాలంలో పిల్లలు ఏ విధమైన ఆరోగ్య సమస్యలకు బాధపడతారో వాటి సందేహాల గురించి మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 0406660336 నంబర్లకు కాల్ చేయండి. డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇది వింటర్ సీజన్ కదండి. ఈ సీజన్లో ముఖ్యంగా పిల్లలు ఎలాంటి జబ్బులు బారిన పడే అవకాశం ఉందంటారు? ఈ చలికాలం అనేది అంటే చలికాలంతో ఇతర కాలాలతో పోల్చుకుంటే, ముఖ్యంగా వర్షాకాలము లేక వేసవి కాలంతో పోల్చుకుంటే చలికాలంలో పిల్లల సమస్యలు చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే హెల్దీ సీజన్ అంట, చిల్డ్రన్స్కు హెల్దీ సీజన్ అనేది చలికాలం. అయినప్పటికీ చలికాలంలో జాగ్రత్తలు తీసుకోలేకపోతే పిల్లలకు ఎదురయ్యే సమస్యలు ముఖ్యంగా చెవి, ముక్కు, గొంతు. అంటే చెవిలో చీము కారటము, లేదా చెవి నొప్పి రావటము, ముక్కుకు సంబంధించింది రన్నింగ్ నోసు, లేకపోతే ముక్కు దిబ్బ పట్టడం, లేకపోతే ముక్కు బ్లాక్ కావటం. దాని పక్కగా సైనసైటిస్, అంటే సైనసైటిస్ తోటి తలనొప్పి రావటము, మిగతా ఇబ్బందులు అంటే వాళ్ళు స్కూల్ పోలేకపోవటము, మిగతా ఇబ్బందులు రావటం వల్ల. అలాగే గొంతుకు సమస్య అంటే ముఖ్యంగా టాన్సిలైటిసు, ఫైరింజైటిసు లేక క్రూప్ అంటాం, అంటే ట్రేకియో లారింగో బ్రాంకైటిస్ అంటాం. అంటే అది కుక్క దగ్గుడు అంటాం, లేదా కోరింత దగ్గు అంటాము. ఇక అప్పటికి కూడా ఇంకా జాగ్రత్త పడకపోతే మన గొంతు నుంచి ఛాతికి బ్రాంక్యోలైటిస్, తర్వాత న్యూమోనియా. ఇవి సాధారణంగా పిల్లలకు వచ్చే సమస్యలు. ఇప్పుడు ఇక వైరల్ జబ్బులు ఉంటాయి. వైరల్ అంటే 3 రకాల వైరస్లు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. 3 రకాల వైరస్లతో జబ్బులు వస్తున్నాయి. ఒకటి డ్రాప్లెట్, అంటే దగ్గినప్పుడు, జబ్బున్న చైల్డ్ దగ్గినప్పుడు ఇతర పిల్లలకు వచ్చేవి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాం, ఎయిర్ ద్వారా. అది మీజిల్స్, మమ్స్, చికెన్ పాక్స్, క్రూపు, ఇప్పుడే చెప్పినట్టు క్రూపు, ఫ్లూ, న్యూమోనియా, ఇవన్నీ కూడా మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్, దగ్గు ద్వారా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాం. ఇంకొకటి ఏంటంటే కంటామినేషన్, అంటే వాటర్ తోటి, ఆహారంతో, అది రోటా వైరస్, వింటర్ డయేరియా అంటాం. పిల్లలకు భయంకరంగా వింటర్ డయేరియా, అది ఏ మెడిసిన్ కూడా మనకు రెస్పాన్స్ కాదు అంటే అన్లెస్ సపోర్టివ్ థెరపీ. రెండవది జాండిస్, అంటే పసిరికలు, హెపటైటిస్ ఏ. ఈ 2 వైరస్లు తినే ఆహారము కంటామినేషన్ ద్వారా వస్తాయి. ఇక 3వ వైరస్ ఇన్సెక్ట్ బైట్, అంటే మస్కిటో బైట్. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో డెంగ్యూ ఫీవరు, ఈవెన్ కొద్ది రోజుల్లో జాపానీస్ బెన్సెఫరస్, ఈ 2 కూడా మస్కిటో బైట్ వైరస్ తోటి వస్తాయి. ఈ వైరస్లు చెవి, ముక్కు, గొంతు కాకుండా కొన్ని చర్మ వ్యాధులు కూడా మనకు పిల్లల్లోకి జాగ్రత్త పడాలా. ఇవి కామనెస్ట్గా మనకు వింటర్లో వచ్చే సమస్యలు. ఓకే అండి. ఖమ్మం నుండి కుమారి గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి కుమారి గారు. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారండి. చెప్పండి అమ్మా. మా బాబుకి బాగా జలుబు చేసిందండి. వయస్సు ఎంత? కుమారి గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి ప్లీజ్. టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. ఓకే అండి. బాగా జలుబు చేసిందండి. మా బాబు వయసు 16 ఇయర్స్ ఉంటాయండి. 16 ఇయర్స్. అదే ఇప్పుడే చెప్పినట్టు ఈ వయస్సు పిల్లలకు, ఏ పిల్లలకైనా ఫ్లూ అంటాం. ఇప్పుడు మనకు వన్ ఆఫ్ ది వైరల్ పారా ఇన్ఫ్లుయెంజా వైరస్ తోటి వచ్చి ఈ చలికాలంలో వచ్చేది ఫ్లూ. అంటే ఆ ఫ్లూ తోటి వాళ్లకు రన్నింగ్ నోసు, ఫీవరు, తలనొప్పి, ముక్కు బ్లాకు, తర్వాత దగ్గు, గొంతు ఇరిటేషను, ఇవన్నీ కూడా వస్తాయి. ఆ ఫ్లూ తోటి ఒకరికి వచ్చిందంటే ఈ పారా ఇన్ఫ్లుయెంజా వైరస్ ద్వారా ఇతరులకు, ఇటు స్కూల్లో కూడా రావచ్చు, లేకపోతే ఇంట్లో కూడా మిగతా వాళ్ళకు కూడా రావచ్చు. అది ఒక ఓన్లీ కాఫ్ అంటే ఎలర్జీ. అంటే 2 రకాలు. ఇప్పుడు రన్నింగ్ నోస్ ఉండి ఎలర్జిక్ కాఫ్ అయితేనేమో ఇంట్లో వాళ్ళకి రావు. కానీ ఇన్ఫెక్షన్ ద్వారా ఫ్లూ అనే జబ్బు కనుక వస్తే, పారా ఇన్ఫ్లుయెంజా వైరస్ ద్వారా వచ్చిందంటే మిగతా వాళ్ళకి కూడా అది ఇన్ఫెక్షన్స్ ఉంటుంది. అది ఇన్ఫెక్షనా లేక ఎలర్జీ కాఫా అనేది మీరు డాక్టర్ దగ్గర పోయి నిర్ధారణ చేసుకోవాలి. నెక్స్ట్ ఎర్రగడ్డ నుండి పద్మావతి గారండి. నమస్తే అండి పద్మావతి గారు. నమస్కారం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పమ్మా. మా మనవడికి బాగా
రఫ్ గా వచ్చేసింది శరీరం అంతా. మ్మ్. దాని గురించి కొంచెం కనుక్కున్నా, ఏం రాస్తే పోతుందా ఏంటని. చలికాలంలో పిల్లలకు వచ్చేవి చర్మ వ్యాధులు రెండు ఎక్కువ. ఒకటి ఎటోపిక్ డర్మటైటిస్ అంటాము, ఒకటి ఎగ్జిమ్ అంటాం. ఆ, అంటే చర్మము డ్రై కావటం వల్ల ఇరిటేషను, దురద, ఇచ్చింగ్ వస్తుంటాయి. అప్పుడప్పుడు ఆ దురదతోటి లేదా నేల్ ఇన్ఫెక్షన్స్ తోటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. దీనికి మాయిశ్చరైజర్ అంటాం. స్కిన్ మాయిశ్చరైజర్స్ అంటే ఎనీ ఆయిల్ ఆర్ ఎనీ లూబ్రికెంట్, అంటే కోకోనట్తో సహా ఏ ఆయిల్ అయినా మీరు రాసుకోవచ్చు. తర్వాత హ్యూమిడిఫికేషన్ అంటే మెయిన్ స్నానం చేసినాక హ్యూమిడిఫైయర్ మీరు అప్లై చేసుకుంటే స్కిన్ డ్రై కాకుండా, అంటే ఈవెన్ కోకోనట్ ఆయిల్ కానీ క్యాస్టర్ ఆయిల్ కానీ ఎనీ ఆయిల్ యూ కెన్ అప్లై ది స్కిన్. అది ఎటోపిక్ డర్మ్. ఇక ఎగ్జిమా ఉంటుంది. ఎగ్జిమా అంటే అది ఎలర్జిక్, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. వాళ్లకు కూడా జాగ్రత్త పడవచ్చు. అది ఎగ్జిమానా లేకపోతే ఎటోపిక్ డర్మటైటిస్, ఈ రెండు కూడా ఎక్స్పోజర్ టు కోల్డ్కి ఎక్కువైతుంటాయి. దానికి మంచి కవర్ చేసుకోవాలి, చక్కగా ఆయిల్స్ రాసుకోవాలా, తర్వాత స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుండి విజయభాస్కర్ గారండి. నమస్తే అండి విజయభాస్కర్ గారు. నమస్కారం డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. మా అమ్మాయికి సార్ జలుబు ఎక్కువ ఉంటుంది సార్ మీద. మ్మ్. అదే ఇప్పుడే చెప్పినట్టు జలుబులు ఎక్కువ అనే పదము ఇది మనకు వింటర్లో హే ఫీవర్ అంటాం. అంటే రన్నింగ్ నోసు, తుమ్ములు, ఎలర్జీ మెయిన్. తర్వాత సైనసైటిస్, లేక ఏదైనా పడకపోతే తినే ఆహారం కూడా మీకు ఎలర్జీ కావచ్చు, డస్ట్ ఎలర్జీ కావచ్చు, స్మోక్ ఎలర్జీ కావచ్చు. అది ఇతరులకు ఇన్ఫెక్షన్ చేయదు. కానీ ఫ్లూ కానీ లేకపోతే రన్నింగ్ నోస్తో వచ్చే వైరస్ జబ్బులు ఏదైనా కానీ, రన్నింగ్ నోసు, హెడేకు, ఫీవర్ తోటి వచ్చాయి, మిగతా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అయితే పదే పదే ప్రతి వింటర్లో వీళ్లకు ఈ రన్నింగ్ నోసు, తర్వాత సైనసైటిసు, ఈ హే ఫీవర్ అనేది వస్తే దానికి ఎలర్జీ టెస్ట్లు ఉంటాయి. స్కిన్ ఎలర్జీ టెస్ట్ పెద్దవాళ్ళు అయితే ఆఫ్టర్ 12 years పిల్లలకు స్కిన్ టెస్ట్ చేస్తారు. అంటే మీకు డస్ట్ పడదా, లేక ఫంగస్ పడదా, లేక తినే ఆహారంలో ఏమైనా వస్తువులు పడవా అనే దానికి ఆ టెస్టులు చేసి దాన్ని నిర్ధారించి మీరు దాన్ని సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే 2-3 yearsలో ఆ ఎలర్జీస్ వ్యాక్సిన్స్ ఇస్తారు. ఆ వ్యాక్సిన్ ద్వారా మనం క్యూర్ అయిపోతుంది. నెక్స్ట్ విజయనగరం నుండి సుజాత గారండి. నమస్తే అండి సుజాత గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకేనండి. చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ, చెప్పండి. మా అబ్బాయికి ఇప్పుడు 6వ సంవత్సరం అండి. మ్మ్. వాడికి ఎప్పుడు జలుబు ఎక్కువగా చేస్తుంటది అన్నమాట. ప్రతి సీజన్ లో కూడాను ఏ మందులు వాడినా తగ్గడం లేదండి. వైరస్కు ఏ మందులు పనిచేయవు. ఎలర్జీకి ఎలర్జీ మందు, యాంటీ ఎలర్జీ మందులు తప్ప ఇంకోటి పనిచేయవు. ప్రతిసారి వస్తున్నది అంటే వాళ్ళకి చలికి జాగ్రత్త పడాలి. ఏంటంటే చలికాలంలో చలి వస్తువులు అంటే కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ వాడకూడదు. స్కూల్కి పోయేటప్పుడు మంకీ క్యాపు, స్వెట్టర్స్ వేసుకోవాలా. తర్వాత ఏ వస్తువులు అయితే పడవో అవి తినకూడదు. తర్వాత ఆ డాక్టర్ దగ్గర పోతే వాళ్లకు యాంటీ హిస్టమిన్స్ ఇస్తారు, లేదా నోస్ బ్లాక్ ఉన్నప్పుడు నేసల్ డ్రాప్స్ ఇస్తారు, లేదా ఆవిరి పట్టుకోవటం. ఈ 3 తోటి, అంటే ఆవిరితోటి కానీ నేసల్ డ్రాప్స్ తోటి కానీ, లేక వాతావరణం కాస్త వేడిగా, రూమ్ వేడిగా పెట్టుకున్నా కానీ వాళ్ళకి రిలీఫ్ వచ్చిందంటే ఇది ఎలర్జీకి సంబంధించింది. అది వయసు పెరుగుతుంటే అది ఆటోమేటిక్గా పోతుంది. లేకపోతే ఎలర్జీస్ ఏదైతే మనకు ఈ ఇబ్బందులను కల్పిస్తాయో అలాంటి ఎలర్జీస్ని వాడకూడదు. అంటే అందుబాటులో లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఓల్డ్ సిటీ నుండి లక్ష్మి గారండి. నమస్తే అండి లక్ష్మి గారు. హలో లక్ష్మి గారు చెప్పండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే డాక్టర్. నమస్కారం అండి, చెప్పమ్మా. మా పాప 7 months ఉందండి. ఇప్పుడు 10 months. 7 months ఉందండి. తనకి జలుబు చాలా ఉంది, తగ్గట్లేదు. 7 monthsలో అంటే ఇన్ఫెన్సీలో జబ్బు అనేది ఉండదు. ముఖ్యంగా చెప్పిన నాస్టిల్స్ చిన్నగా ఉంటాయి, ముక్కు రంధ్ర ద్వారాలు అనేవి చిన్నగా ఉంటాయి. అవి ఏమాత్రం చలికి
మనకు ఆ కంజెషన్ వచ్చేసి ముక్కు నుంచి చెవుకు ఒక ఈస్టోషన్ ట్యూబ్ అని ఉంటుంది, అది కంట్రాక్ట్ అయ్యి చెవి నొప్పి వస్తుంది. వాళ్ళు ఆటోమేటిక్గా చెవి రాసుకుంటారు. అయితే కొన్నిసార్లు అర్ధరాత్రి ఏడుస్తారు కూడా ఆ నొప్పికి. మీరు కనుక హెడ్ అప్ అంటే పైకి ఇట్లా భుజం మీద వేసుకోగానే వెంటనే ఏడుపు ఆపుతారు. అంటే మన హెడ్ పైకి లేపినప్పుడు గ్రావిటీ తోటి ఆటోమేటికల్లీ ఈ చెవి నొప్పి రిలీఫ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడే చెప్పినట్టు, ఎందుకంటే ముందు కాలంలో చెప్పినట్టు కొంచెం వేపరైజర్ అంటే ఆవిరి, వేరే ఒట్టి ఆవిరి అంటే నీళ్లతోటి, వేరే ఏ మెడిసిన్ అవసరం లేదు, లేదా రూమ్ కాస్త వేడిగా పెట్టుకోవటం, లేదా నేసల్ డ్రాప్స్. ఈ మూడింటితోటి మనకు ఏజ్ పెరుగుతుంటే ఆ నాస్ట్రల్స్ పెరిగినప్పుడు ఈ ఇబ్బందులు పోతాయి. ఓకే అండి. నెక్స్ట్ శ్రీకాకుళం నుండి కృష్ణారావు గారు. నమస్తే అండి కృష్ణారావు గారు. కృష్ణారావు గారు నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అదే నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం, చెప్పండి కృష్ణ గారు. మా అబ్బాయికి చెవు కొంచెం అంటే నొప్పిగానే ఉంటుంది. అది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు కొంచెం కట్టు ఉంది, దానిలో జలుబు చేసినా లేకపోతే స్నానం చేసినా వాటర్ చేస్తుంది, అందువల్ల అది నొప్పి వస్తుందని అన్నారు. మరి డాక్టర్ రాసి వాడడం తగ్గింది, కానీ అది తరచుగా కొంచెం వస్తుంది. అది తరచుగా వస్తుంది, చెవును పట్టున స్నానం చేసినప్పుడు చెవి నొప్పి అంటున్నారు కదండి. అవునండి. చెవి నొప్పి అనేది స్నానం చేసినప్పుడు వస్తున్నది అన్నప్పుడు చెవులో ఎప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నా దాన్ని ఎక్యూట్ ఆటిస్ మీడియా అంటారు. దాన్ని చెవులో చీము కారినప్పుడు ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత చెవుకు రంధ్రం పడుతుంది, కానీ ఆ చీము తగ్గిపోతుంది. మళ్ళీ మీరు స్నానం చేసినప్పుడు ఒక్క చుక్క 1 డ్రాప్, ఈవెన్ వర్షం నీళ్ళైనా సరే లేక స్నానం నీళ్ళైనా సరే చెవులో పోయినప్పుడు మళ్ళీ కూడా చెవి నొప్పి రావడం, మళ్ళీ చెవులో చీము రావడం జరుగుతుంది. దాన్ని చెవి ముక్కు గొంతు డాక్టర్ తోటి చూపించుకొని చెవులో ఏమైనా ఇబ్బంది ఉందో చూసుకోవాలా. తర్వాత చలికి మీకు వెంటనే రన్నింగ్ నోస్తున్నా, చెవులు నొప్పున్నా కొంచెం వామ్ వాటర్ సాల్ట్ గార్గల్ చేస్తే ఈ గొంతు క్లియర్ అయిపోతుంది, ఈ ఈస్టోషన్ ట్యూబ్ క్లియర్ అయిపోతుంది, నొప్పులు రావు. ఈ చలికాలంలో తీసుకోవాల్సిన ముఖ్యంగా యాంటీబయాటిక్ అది తప్పనిసరి అయినప్పుడే డాక్టర్ గారు చెప్పినప్పుడే వాడాలా. ఈ సపోర్ట్ థెరపీ, సపోర్ట్ అంటే పారాసిటమాల్ ఏమైనా నొప్పికి వాడుకోవచ్చు, లేదా యాంటీస్టమినిక్ కాఫ్కి వాడుకోవచ్చు, లేక ఇప్పుడే చెప్పినట్టు వస్త్రాధారణలో మార్పులు, మంకీ క్యాప్ కానీ స్వెటర్స్ కానీ కాటన్ దుస్తులు కానీ ధరిస్తే మనకు చలి నుండి ఎలాంటి ఇబ్బందులు రావు. నెక్స్ట్ కాలర్స్తో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. లైఫ్ లైన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.